ఎప్పుడు కూడా ఒక సింపుల్ లాజిక్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు పనిచేస్తూ ఉంటే అన్ని పనులు చేయలేకపోయినా మనం చేసి మిగిలిన కష్టాలు కూడా చెప్పుకుంటే, కష్టాల్లో నష్టాల్లో వాళ్ళతో భాగస్వాములుగా ఉంటే ప్రజలు ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టిపోరు. దానికి ఉదాహరణ మీరు చూస్తే రామానాయుడు గారు ఉన్నాడు ఇక్కడ, సింపుల్ మ్యాన్. ఆయన కూడా ఇదే మరి ఒక మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అప్పుడు ప్రత్యేకమైన కాన్స్టిట్యున్సీ పాలకొల్లు, సరైన నాయకత్వం ఉండేది కాదు. అప్పుడు ₹1 డాక్టర్ని ఒక ఆయన తెచ్చాం. ఆ తర్వాత మారిపోయాడు ఆ డాక్టర్ కూడా. అప్పుడు తీసుకొస్తే రామానాయుడు గారు చాలా ఒక రైతు సంఘం ఒకటి పెట్టి చాలా ఫెరోషియస్గా పనిచేశాడు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈయన్ని కానీ ఎంపిక చేసుకుంటే బెటర్గా ఉంటుందని నేనే ఎంపిక చేసుకొని ఆయన ఎమ్మెల్యేగా ఆ రోజు ఎంపిక చేస్తే, తర్వాత అన్ని ఎన్నికల్లో తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతున్నాడు. అదే ఆయన సిన్సియారిటీ. మొన్నే వాళ్ళ అమ్మాయి పెళ్ళయింది, పెళ్లిలో కూడా పసుపు చొక్కా వేసుకున్నాడు. కెన్ యు ఇమాజిన్? దానివల్ల ఏంటని మీరు ఆలోచిస్తే, తెలుగుదేశం అంటే విశ్వసనీయతకు మారుపేరుగా రామానాయుడు నిలిచాడు, పేదవాళ్ళ ప్రతినిధిగా నిలిచాడు. ఎవరికి ఏ కష్టం వస్తేనే వెళ్ళిపోతాడు. ఆ దెబ్బతో ఇప్పుడు కూడా వేరే వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయన క్రాస్ కాలేకపోతున్నారు. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ డేటా కూడా నేను చెప్తున్నా, పాతది కాదు, లేటెస్ట్ డేటా కూడా. మీ ఉత్సాహం చూస్తే నాకు అనిపిస్తుంది చాలా హుషారుగా ఉన్నారు. దీన్ని శాశ్వతంగా మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అలయన్స్లో ఎన్నికల సమయానికి ఈ సమయానికి చూస్తే ఇంకొంచెం పెరిగాయి ఓట్లు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా నియోజకవర్గాల్లో పెరిగాయి, ఈ నియోజకవర్గం బాగా పెరిగింది. నేను కూడా నాయకుడు సరిగా లేని దగ్గర గవర్నమెంట్ పరంగా ఇంటర్వ్యూన్ అవుతున్నా. గవర్నమెంట్ కానీ ఎఫెక్టివ్గా ఉంటే, నాయకుడు వల్ల నష్టం జరిగితే నాయకుడిని మార్చుకుంటే గెలుపు మందే. అది కూడా ఆలోచించుకొని ఆ స్ట్రాటజీ కూడా పెట్టుకున్నా. ఈ విధంగా మీరు చూసినప్పుడు నేను మొత్తం సర్వేలు చేసి ఎక్కడికక్కడ ముందుకు పోతున్నాం. అయితే ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎమ్మెల్యే రేటింగ్ బాగుంది, అవైలబిలిటీ కూడా బాగానే ఉన్నాడు కాన్స్టిట్యున్సీలో. ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి మీరు చేసుకోవాల్సింది. నేను ప్రతి ఒక్క నాయకుడి మీద, ప్రతి ఒక్క వర్గం మీద ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నా. జనాభా దామాషా ప్రకారం సోషల్ రీఇంజనీరింగ్ చేయాలి మీరు. ఇది చాలా ముఖ్యం రాజకీయాల్లో. ఒకే కమ్యూనిటీ డామినేట్ చేస్తే అక్కడుండే మిగిలిన కమ్యూనిటీస్లో అసూయ ఏర్పడి ఓటు తగ్గుతుంది. అందుకే ఎక్కడైతే నేను రాష్ట్రం మొత్తం మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే జనాభా పెట్టుకున్నాను, ఏ నియోజకవర్గంలో ఎవరికి ఇవ్వగలుగుతాం ఆలోచించాం. 95% బ్యాలెన్స్ చేశాం. దానివల్ల అన్ని వర్గాల్లో మన మీద ఒక నమ్మకం వచ్చింది. ఆ నమ్మకమే గెలుపుకు దోహదం చేసింది. అదే సమయంలో నియోజకవర్గం వారిగా ఇప్పుడు మీరు మొన్న చూసుంటారు, మీరు మండల పార్టీ ప్రెసిడెంట్ని, గ్రామ పార్టీ అధ్యక్షుడిని, క్యూబ్స్లో క్లస్టర్ యూనిట్ బూత్ అభ్యర్థుల ఎంపిక ఇవన్నీ చేశారు. నేను ఎప్పటికప్పుడు మళ్ళా IVRS తీసుకొని కొన్ని రిజెక్ట్ చేశా, మళ్ళా కొత్తగా ఎంపిక చేసుకున్నాం. నేను ఒకటే నిర్ణయం పెట్టుకున్నాను, ఎంత స్నేహితుడైనా, ఎంత దగ్గరున్నా ప్రజలకు ఆమోదం లేని వ్యక్తిని మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో ప్రమోట్ చేయనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తి పార్టీకి ఒక అసెట్గా ఉండాలి. అదే పందాలో ఇప్పుడు ముందుకు పోతున్నాం. ఈ మధ్యకాలంలో కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. ఫస్ట్ టైం కమ్యూనిటీ అవుట్ రీచ్. మనం అందరికి అన్నీ చేసినప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని ప్రాంతాల్లో కొంతమంది మనకు అనుకున్నంత సానుకూలంగా లేరు. అది లేకుండా పోవడానికి కారణం మన నాయకత్వం వాళ్ళని కలవకుండా పోవడం, ఆ ప్రాంతంలో నాయకత్వ లోపం ఉండడం, ఈ రెంటి వల్ల దెబ్బతింటున్నాం. ఇంకొక పక్కన హిస్టారికల్గా ఒక 5,000 బూతులు చాలా బలహీనంగా ఉన్నాయి. 45,000 బూతుల్లో 5,000 బూతుల్లో మనం వీక్గా ఉన్నాం.
దానికి కారణం కూడా మీరు చూస్తే అక్కడ నాయకుడిని ఎప్పుడూ మనం గుర్తించలేదు. జనరల్గా ఒకప్పుడు ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడే ఎన్నికల ఏజెంట్ పెట్టుకునేవాళ్ళు. హిస్టారికల్గా కొన్ని బూతుల్లో లేకపోతే బయట నుంచి ఏజెంట్లు పంపించేవాళ్ళు. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే ఒక నాయకుడిని పెడితే అక్కడ చర్చ జరుగుతూ ఉంటుంది, పార్టీ చేసిన పనులు చెప్తా ఉంటారు. అట్లా కాకుండా వీక్గా ఉండే కాన్స్టిట్యూన్స్ వీక్ అయిపోతాయి, వీక్గా ఉండే ప్రాంతాలు వీక్ అవుతాయి. అందుకే 850 మంది లీడర్స్ని పెట్టి 5000 బూతుల్ని బాధ్యత ఇచ్చి 3 నెలల్లో ఆ బూత్లో మెజారిటీ సాధించే మార్గాలు ఏమున్నాయో అవన్నీ చేసి పార్టీకి రిపోర్ట్ చేయమంటున్నా. నేను కూడా సర్వేలు చేసుకుంటున్నా. అది మనం చేయగలిగితే చరిత్రలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఓడిపోదు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు గవర్నమెంటు పార్టీలు సర్వేలు చేయడం కానీ, వారానికి 5 గంటలు నేను ఓన్లీ డేటా పైన కూర్చుంటున్నా. చెప్పే మాటలని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని అందరినీ చూశాను, ఒక 10 రిపోర్ట్లు బేరీ చేసుకున్నాను. ఆ 10 రిపోర్ట్లో వచ్చేది మీ మూడు చూసిన తర్వాత నాకు అర్థమైపోతుంది. ఓకే, మూడు బాగుంది, రిపోర్ట్లు బాగున్నాయి, టిక్ పెట్టుకో. ఈ రెండు ఎక్కడికక్కడ చేసుకుంటూ పోతే మనం చేసే పని వల్ల మళ్ళీ మనం ఫలితం ఉండాలి. ఆ ఫలితాలు రావాలంటే ఇది పర్ఫెక్ట్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేయాలి. నేను ఎన్నికలప్పుడే సర్వేలు చేసేవాడిని ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం వారానికి శని ఆదివారాలు పార్టీ, సోమవారం పోతే గవర్నమెంట్, రియల్ టైం గవర్నెన్స్. అక్కడొచ్చే డేటా ఇక్కడొచ్చే డేటా వేరియేషన్ ఏముందో చూసుకొని కరెక్ట్ మెజర్స్ చేస్తున్నా. అది చేయగలిగినంత వరకు మనకి ఇబ్బంది ఉండదు, అది చేస్తా. అదే సమయంలో మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే 2047కి పర్ క్యాపిటా ఇన్కమ్ నేను ప్లాన్ చేసింది 55 లక్షల రూపాయలు. 3 లక్షల నుంచి 55 లక్షలు అంటే దగ్గర దగ్గర 18 రెట్లు. ఎన్ని సంవత్సరాలు? 22, 23 సంవత్సరాలు. ఎవ్రీ 4 ఏళ్లకు 5 ఏళ్లకు డబల్ అవుతుంది. అదే 34కి 10,50,000 అవుతుంది. అక్కడి నుంచి 20 లక్షలు అవుతుంది, 20 లక్షలు 40 లక్షలు అవుతుంది. మిగిలింది ఆ బ్యాలెన్స్ తీసుకుంటే ఒక 2-3 ఏళ్లలో పెరిగిపోతుంది. క్వార్టర్లీ జిఎస్డిపి చూస్తున్నా. ఇవన్నీ సాధ్యం. ఆ సాధ్యం అనుకున్న దాంట్లో తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందుంటే 50% మనవాళ్ళు మామూలుగా సమాజంలో వస్తే, తెలుగుదేశం 60% ఉంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పబ్లిక్ పాపులారిటీ ఉంది. నరేగా గవర్నమెంట్లో ఇచ్చే బిల్లన్నీ కూడా ఇమ్మన్నాం. కార్పొరేషన్లు, ట్రస్ట్ బోర్డ్స్, మార్కెట్ కమిటీలు అవన్నీ కూడా పూర్తి చేసేస్తున్నాం. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మళ్ళా వేసేటప్పుడు మాత్రం ఇప్పుడు పదవులు ఇచ్చిన వాళ్ళు పరీక్షల్లో పాస్ అయితేనే కంటిన్యూ అవుతారు, లేకపోతే ప్రమోషన్ వస్తుంది, లేకపోతే డీ ప్రమోషన్ కూడా తప్పదు. కొత్త వాళ్ళు బాగా పనిచేస్తే మీ ప్లేస్లో వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. మనవన్నీ మ్యూజికల్ చైర్స్ తప్ప పర్మనెంట్ కుర్చీలు కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పని చేయడమే మన పనితనానికి కొలమానం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతూ ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. మండల పార్టీ ప్రెసిడెంట్స్కి క్లస్టర్ యూనిట్ రాష్ట్ర పార్టీలో పెడుతున్నాం. 5 జోన్స్ కానీ 3 రీజన్స్ పెట్టుకొని అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి అప్ టు బూత్ వరకు అక్కడ ట్రైన్ చేస్తాం. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది నిరంతరం చేస్తాం. టెక్నాలజీ, నాలెడ్జ్, నాయకత్వ లక్షణాలు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్గా, రెండో పక్కన అనేక సాఫ్ట్ స్కిల్స్ కూడా. కొంతమంది పుట్టుకతో రారు కానీ సమాజాన్ని చూసి ఎప్పటికప్పుడు నేర్చుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఒక చిన్న మార్పు, స్లైట్ చేంజ్ వస్తే మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక నాయకుడికి టఫ్ కాన్స్టిట్యున్సీ ఇస్తే దాన్ని ఈజీ చేస్తారు. మిమ్మల్ని కూడా మళ్ళా కోరుతున్నా, నేను ఎవరిని బలవంతం పెట్టం కానీ క్యాడర్ ఎంపవర్మెంట్లో ఇప్పుడు మీరు చూస్తే దేశంలో ఎప్పుడు కూడా మీరు చూడండి, నేను ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పేవాడిని, వేరే పార్టీ ఆఫీసులకు పోతే అక్కడ గౌరవం ఉండదు, పలకరింపులు ఉండవు, చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వస్తే, సొంత ఇంటికి వస్తే ఎంత గౌరవిస్తారో అంత గౌరవంతో అన్ని పనులు చేస్తాం. అక్కడికి వస్తే కాఫీ ఇవ్వడం కానీ, లంచ్ ఇవ్వడం కానీ, గౌరవంగా పలకరించడం కానీ అన్నీ పెడతాం.